బర్కత్పూర్ హైందవి కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు అవకాశం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తి అని, మహిళలు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని హైందవి కళాశాలల వైస్ చైర్మన్ గడ్డం స్వర్ణలత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బర్కత్పుర హైందవి కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 55 మందిని వివిధ రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు. దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అనంతరం గడ్డం స్వర్ణలత మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో సమాజం సుభిక్షంగా ఉంటుందని, మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే స్త్రీ జాతికి మనుగడ సాధ్యమన్నారు. మహిళలతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి, దేవిరెడ్డి, విజితారెడ్డి, ప్రియాంక, వాణి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు ఉద్యోగం చేయమంటున్నారు, కానీ పిల్లలను మా పొద్దున్న చేస్తే మేము బట్టలు పిండాలి, అంతవరకు ఉంటారు సార్. మా పని ఏం జరుగుతుంది? చాలా మందిలో ఉమెన్స్ దగ్గర చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, కానీ నేచర్ గివెన్ ఎవ్రీథింగ్, దే ఆల్సో గివ్ డిసడ్వాంటేజ్. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి పొలిటీషియన్, తను కూడా బీఆర్ఎస్ పార్టీ, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ, కానీ అట్లా అని పిలవలేదు. తను ఎంత డైనమిక్ అంటే ఒకరోజు నాకు ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో కలిసింది. అదే ఏంటమ్మా ఇక్కడ వచ్చినామంటే, లేదు మా అబ్బాయి ఒక ఇండస్ట్రీ పెడుతున్నాడు ఢిల్లీలో, వాళ్ళు మొత్తం ఫెసిలిటేట్ చేసి నేను రిటర్న్ అవుతున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఒక మదర్ సన్కి ఢిల్లీలో అక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి మదర్ వచ్చి మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్లో కలిసిస్తారు. సో పద్మావతి రెడ్డి కదా, పద్మావతి రెడ్డి అయితే వీళ్ళకు చాలా అంటే ఫైనాన్షియల్ అయితే పక్కన పెట్టండి, కానీ బాగా కష్టపడే తత్వం, మనుషులతోని చాలా దగ్గరగా అందరినీ కలుపుకొని పోయే రకం. సో ఆమె లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే టికెట్ వారికే వచ్చేది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. కానీ తప్పకుండా చూస్తున్నాం కదా, రేపు నా ఇప్పుడే మళ్ళీ మేము ఇద్దరం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటాం. మన సంస్కృతి ఏం చెప్తుందంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదిగి ఉండడమే మన సంస్కృతి. అలా హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్గా, వారు వైస్ చైర్మన్గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం. మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు, వివిధ రంగాల్లో నిపుణులు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులు కూడా పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి అందరు వచ్చారు. హైందవి కళాశాలను దీవించారు. ఇవాళ హైందవి కళాశాల 22 బ్రాంచ్లతోని విరాజిల్లుతుంది. భవిష్యత్తులో ఈ అకాడమిక్ ఇయర్లో 2026కి మేము 52 బ్రాంచెస్ని మేము తీసుకురావడానికి పూర్తిగా సన్నద్ధమైనం. సో భవిష్యత్తులో హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే, ఇవాళ మేము
మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ని మేము విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఇవాళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.